హైదరాబాద్లో ఆటో డ్రైవర్ మర్డర్ సంచలనం సృష్టిస్తోంది. సినిమాల్లో అవకాశం కల్పిస్తారని నమ్మించి బాలికను కిడ్నాప్ చేశాడు ఓ ఆటో డ్రైవర్. అయితే తమ కూతుర్ని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్కి బాలిక తల్లిదండ్రులు భారీ స్కెచ్ వేశారు. స్నాప్చాట్ ద్వారా భార్యతో కలిసి హనీ ట్రాప్ చేశారు. ఆటో డ్రైవర్ కుమార్ను రహస్య ప్రదేశానికి రప్పించింది బాలిక తల్లి. ఆ తర్వాత డ్రైవర్ను హత్య చేశారు బాలిక తల్లిదండ్రులు. బండరాయితో కాళ్లు చేతులు కట్టిపడేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి డెడ్ బాడీని విసిరేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. బోరబండలో అదృశ్యమైన ఒక ఆటో డ్రైవర్ను సినిమాటిక్ రేంజ్లో హత్య చేశారు ఇద్దరు దంపతులు. తమ కూతురుని ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారు అనే నెపంతో అదే ఆటో డ్రైవర్ను ఆ బాలిక పేరెంట్స్ కూడా ట్రాప్ చేశారు. ఆ తర్వాత ఇంటికి పిలిపించి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో బోరబండ సీఐ ఉన్నారు. అసలు ఆటో డ్రైవర్ ఎప్పుడు మిస్ అయ్యారు, ఎందుకు ఈయన ట్రాప్ చేసి అంత దారుణంగా హతమార్చాల్సి వచ్చింది? డ్రైవరు మార్చి నెలలో మిస్ అవ్వడం జరిగింది. 10వ తారీఖు రోజు మిస్ అవ్వడం జరిగింది. బోరబండలో వాళ్ళ సిస్టర్ ఇంటి కాడి నుంచి మిస్ కావడం జరిగింది. తర్వాత అతడు మిస్ అయిన తర్వాత మనకు అతని యొక్క ఆటో గూగుల్ ఆఫీస్ మాదాపూర్లో దొరకడం జరిగింది. దొరికిన తర్వాత అతన్ని మేము ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆటో వాడుతున్నాడో అక్యూడ్ మురళీరెడ్డి అని అతను వాడుతున్నాడు, అతన్ని పట్టుకుంటే అసలు విషయం చెప్పడం జరిగింది. అంటే ఆటో మురళీరెడ్డిది కానీ నడుపుతుంది మాత్రం కుమార్. చనిపోయిన అతడు కుమారు, అతనిది ఆటో, అది బజాజ్ ఆటో. దానిని మురళీరెడ్డి వాడుతున్నాడు అక్యూడ్. ఓకే. సో మిస్సింగ్ కేసు పెట్టింది ఎవరండి? మిస్సింగ్ కేసు జూబ్లీస్ పిఎస్లో రిపోర్ట్ అయింది. తర్వాత ఫర్దర్ మా కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పడిన తర్వాత మాకు రావడం జరిగింది. ఆగస్టు మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మాకు ఆటో ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆటో ట్రేస్ తర్వాత కుమార్ చనిపోయాడని ఎలా తెలుసు? మురళీరెడ్డి మేము ఆటో ద్వారా దాని మీద ఉన్న స్పాట్ చలానా క్యూఆర్ కోడ్ ద్వారా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. మురళీరెడ్డిని పట్టుకొస్తే అతడు ఓపెన్ చేయడం జరిగింది. ఏంది జరిగిన ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ కూతురు కుషాల్ అనే అమ్మాయిని వీడు ట్రాప్ చేయడం జరిగింది. సోషల్ ప్లాట్ఫామ్ మీద స్నాప్చాటు టిక్టాక్లో వీడు అమ్మాయిని బాగా డ్యాన్స్ చేస్తున్నావు అని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని తీసుకొని పోవడం జరిగింది. తర్వాత ఆ నెంబర్ని వీళ్ళు పట్టుకొని ట్రాప్ చేశారు అతన్ని. వాళ్ళ మదర్ మాట్లాడి, వాళ్ళ సొంత మదర్ కాదు అన్నట్టుగా మాట్లాడి ఆ కుమార్ని పిలిపించడం జరిగింది. మియాపూర్కి పిలిపించి అక్కడ వాళ్ళు అడగడము, వాడు కూడా నాకు తెలియదు అని చెప్పడం, ఇద్దరి మధ్య ఘర్షణ జరగడము, వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులతోటి కట్టెలతోటి కొట్టడం వల్ల అతను స్పృహ కోల్పోయాడు. దెన్ వాళ్ళు ఆ బాడీ చనిపోయాడు అనుకోని భావించి వీళ్ళు కారులో మునగాల సూర్యాపేట డిస్టిక్ కోదాడ దగ్గర కాలువలో పడేయడం జరిగింది. అది ఒక 3-4 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత అది అన్నోన్ బాడీగా అక్కడ రిజిస్టర్ జరిగింది కోదాడ టౌన్లో. ఒక మైనర్ అమ్మాయి మిస్ అయినా కూడా పేరెంట్స్ ఎందుకు కంప్లైంట్ చేయడానికి రాలేదు? అంటే ఆటో డ్రైవర్తో ఉన్నాడనే విషయం తెలుసుకొని వీళ్ళు కంప్లైంట్ చేయలేదా, లేకపోతే ఆటో డ్రైవర్ దగ్గర కాంటాక్ట్లో ఉందని పేరెంట్స్కి ముందే ఏమైనా తెలుసా? ఆటో డ్రైవర్ తోటి ఉన్నది తెలిసిన తర్వాత వాళ్ళు పిఎస్లో కంప్లైంట్ ఇవ్వలేదు. మైనర్ అమ్మాయి మరి వాళ్ళు ఏమన్నా పరువు పోతుందనో ఇవ్వలేదు. సో వీళ్ళే మాట్లాడి ఆటో డ్రైవర్తో నచ్చజెప్పి మా కూతుర్ని మేము వెనక్కి తెచ్చుకుందామని వీళ్ళు ప్లాన్ చేశారంతే. ఉండొచ్చు, అలాగనే ఉండొచ్చు. వాళ్ళు చెప్పడం అయితే అదే చెప్పారు. అది ఉంది కదా, వాళ్ళ దగ్గర ఉంది కదా, ఎందుకు మళ్ళీ ఫిర్యాదు ఇవ్వడము, వాన్నే రిక్వెస్ట్ చేసుకుంటే హ్యాండ్ ఓవర్ చేస్తాడు కదా అని చెప్పి వాళ్ళు అతన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ మైనర్ అమ్మాయిని కుమార్ కిడ్నాప్ చేసిన తర్వాత ఎక్కడ ఉంచాడు, ఎంతకాలం పాటు ఉంచాడు సార్? అంటే ఏమైనా పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే ఓన్లీ ఒక రూమ్ తీసుకొని ఉంచడం లాగా చేశాడు? ఒక రూమ్లో ఉంచాడు, కానీ అది ఎక్కడ అనేది అమ్మాయి కూడా ఐడెంటిఫై చేయలేకపోతుంది 1.5 year వల్ల. చనిపోయిన వాడికి వాడు లేడు. సో ఆ రూమ్ అనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై చేస్తాం. అంటే అమ్మాయిని బంధించాడా సార్? ఎక్కడ బంధించలేదు, కలిసే ఉన్నారు. అంటే అమ్మాయికి తెలుస్తుంది కదా సార్ బయటకు వెళ్ళినప్పుడు పలానా ప్రాంతంలో ఉంచాడు లేకపోతే ఒక ఏరియా అని చెప్పి? ఎందుకంటే అమ్మాయి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అని చెప్తున్నారు, వీడియోస్ అవి చేస్తుంది, అప్లోడ్ చేస్తుంది. ఆ అమ్మాయి చెప్పడం అయితే అది అమీర్పేట ఎల్లారెడ్డి కూడా ఉండొచ్చు అని చెప్తున్నది. చూడాలి, అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై చేస్తాం. ఈ మైనర్ అమ్మాయి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వాళ్ళు ఏదైనా ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా? ప్రైవేట్ జాబ్స్, క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. వాళ్ళ నాన్న గూగుల్ ఆఫీస్లో క్యాబ్ డ్రైవర్, పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తాడు. ఈ ఆటో మీద వస్తాడు, అక్కడ పెడతాడు, క్యాబ్ డ్రైవింగ్ నైట్ డ్యూటీ చేస్తాడు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఈ కిరాయిలు కొడుతుంటాడు. అది ఆటో తోటి.
ఈ అమ్మాయి తల్లి కుమార్ని ఏ విధంగా ట్రాప్ చేసింది సార్? ఈమె కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏమైనా ఎంచుకుంది? లేదు డైరెక్ట్ కాల్సే చేసేది. డైరెక్ట్ కాల్సే, కానీ వాళ్ళ మదర్ కాకుండా వేరే ఆమె లెక్క మాట్లాడింది అతనితోటి. సో ప్రస్తుతం ఈ హత్యతో ప్రమేయం ఇద్దరికి మాత్రమే ఉందా సార్? ఎవరైతే బాలిక ఉందో ఆ ఇద్దరు పేరెంట్స్కి మాత్రమే ఉందా? ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా? ప్రస్తుతం వాళ్ళిద్దరిని రిమాండ్కి తరలించారు సార్. రిమాండ్ తరలించడం జరిగింది. ఇద్దరే ఉన్నారు, ఎవరు లేరు. సో తమ కూతుర్ని ట్రాప్ చేశాడు, కిడ్నాప్ చేసి ఒక గదిలో బందీ ఉంచాడు అని చెప్పి సేమ్ అదే యాంగిల్లో తనను కూడా ట్రాప్ చేయాలని బాలిక తల్లి కూడా ఆటో డ్రైవర్ కుమార్ను ట్రాప్ చేసింది. హనీ ట్రాప్ ద్వారా తనను మియాపూర్లో ఉంటున్నటువంటి తమ అత్తగారింటికి వచ్చేలాగా చేసింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ కుమార్ పైన ఇద్దరు బాలిక పేరెంట్స్ దారుణంగా దాడి చేశారు. చనిపోయాడు అనుకుని కారులో తీసుకొని వెళ్ళి కోదాడ సమీపంలోని కాలువలో పడవేశారు. ఆ కాలువలో నుంచి కొట్టుకొని వెళ్ళినటువంటి మృతదేహాన్ని అక్కడి పోలీసులు అన్నోన్ డెడ్ బాడీగా గుర్తించారు. కానీ ఆటో ఎప్పుడైతే లభ్యమైందో ఆటో డ్రైవర్ మిస్సింగ్ కంప్లైంట్ పైన దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు ఆటోది కుమార్గా గుర్తించారు. ఆ తర్వాతే ఈ హత్య, ఈ ట్రాప్, ఈ ప్రేమ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆటో డ్రైవర్ కుమార్ను హత్య చేసినటువంటి ఇద్దరిని కూడా పోలీసులు రిమాండ్కి తరలించారు. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, బోరబండ నుంచి.